ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి 72వ అధ్యాయం అండి. ఇందులో నలుడు ఇక ఋతుపర్ణుని తీసుకొని ఎక్కడికి విదర్భ వచ్చేస్తున్నాడు మాట్లాడు. అక్కడ నలుడి పేరు బాహుకుడు రథాలను నడుపుతూ ఉంటే ఆకాశంలో పయనిస్తున్నట్లుగా అది నదులను, పర్వతాలను, అరణ్యాలను, సరస్సులను శీఘ్రంగా అధిగమించింది. రథం మహావేగంగా ప్రయాణిస్తున్నప్పుడు తన భుజాన్ని నుండి ఉత్తరీయం జారి క్రింద పడినట్లు మహారాజు చూశాడు. వెంటనే మహారాజు ఉత్తరీయం జారి కింద పడింది, దాన్ని తీసుకుంటాను అన్నారు. బుద్ధిమంతుడు బాహుక పరుగులు తీర్చి గుర్రాలను ఆపుచే కింద పడిన ఉత్తరీయాన్ని ఈ వార్ష్ణేయుడు తీసుకుని రావాలని పలికాడు. రథం అప్పుడే యోజన దూరం వచ్చేసింది. రథాన్ని ఆపినప్పటికీ ఉత్తరీయాన్ని తీసుకుని రావడం సాధ్యం కాదని నలుడు సమాధానం చెప్పాడు. నలుడు ఈ విధంగా చెప్పిన తర్వాత ఋతుపర్ణ మహారాజు ఆ అరణ్యంలో ఫలసమృద్ధమైన ఓ తాండ్ర చెట్టును సమీపించాడు. ఆ తాండ్ర చెట్టును చూసిన ఋతుపర్ణ మహారాజు బాహుకుడితో తొందరగా ఇలా పలికాడు. సారథి, నాకు సంఖ్యాశాస్త్రం విశిష్టమైన శక్తి ఉంది, ఇది నీవు చూడవలసిన విషయం అన్నాడు. అందరికీ అన్నీ తెలియవు, ఏ ఒక్కడు సర్వజ్ఞుడు కాడు. పరకాష్టానందిన జ్ఞానం ఒకరిలోనే ఉండదు. అంటే తెలివి ఒకరి సొత్తు కాదు, జ్ఞానం ఒకరి దగ్గర ఉండదు, అందరి దగ్గర ఉండిద్ది, రకరకాలుగా ఉండిద్ది అన్నట్టు అనుకోండి. ఓకే, ఈ వృక్షానికి ఆకులు పండ్లు ఉన్నాయి. బాహుక, ఈ తాండ్ర చెట్టు నుండి రాలిపడిన ఆకులు 101, పండు 1. ఈ వృక్షానికి ఉన్న 2 కొమ్మలకు 5 కోట్ల ఆకులు ఉన్నాయి. ఆ శాఖలకు కొన్ని ప్రశాఖలు ఉన్నాయి. ఆ 2 శాఖలకు 2095 ఫలాలు ఉన్నాయి అని చెప్పేసి ఆ చెట్టుకున్న ఆకులెన్ని, కొమ్మలెన్ని, ఫలాలెన్ని మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. అప్పుడు బాహుకుడు రథాన్ని ఆపి మహారాజుతో ఇలా పలికాడు. మీరు చెప్పింది నాకు పరోక్షంగానే ఉంది. ఈ తాండ్రవృక్షం విషయంలో మీరు చెప్పిన దాన్ని బట్టి లెక్కించి దానిని ప్రత్యక్షం చేస్తాను. మహారాజా, తాండ్ర చెట్టు విషయంలో మీరు తెలిపిన సంఖ్యలను లెక్కించినదే సరైనదో కాదో నాకు తెలియదు కదా. ఫలాలను లెక్కించి చూస్తాను రాజా. ఒక ముహూర్తకాలం ఈ కళ్యాలను వార్షణుడు పట్టుకుంటాడు. ఆలస్యం చేయడానికి తగిన సమయం కాదని బాహుకునితో ఋతుపర్ణుడు అన్నాడు. అంత బాహుకుడు మహారాజు ఋతుపర్ణుడితో ఇలా అన్నాడు. ఉత్కృష్టమైన ప్రయత్నం జరుగుతోంది, ముహూర్తకాలం వేచి చూడండి. కాదని త్వరపడితే మీరు వార్షణిని శ్రార్థగా తీసుకుని వెళ్ళండి, మీకు శుభమగాక అన్నాడు. ఋతుపర్ణుడు బాహుకుని ఓరడిస్తూ, నీవే సారథ్యం వహించాలి. ఈ భూతలంలో సారథ్యం చేసే విషయంలో నీకు సాటి ఎవరూ లేరు. నీ సారథ్యంతోనే నేను విదర్భదేశాన్ని చేరాలి. ప్రపత్తితో నిన్ను శరణ వేడుతున్నాను, విజ్ఞానం కలుగు చేయవద్దు అన్నాడు. బాహుక, నీవు చెప్పినట్లే చేస్తాను. తెల్లారేసరికి విదర్భ చేరాలి, సూర్యుని నాకు చూపించాలి అన్నాడు. తాండ్ర పండ్లను లెక్కించిన వెంటనే విదర్భకు చేరగలం. నా మాటను మన్నింపుడిన బాహుకుడు ఋతుపర్ణంతో పలికాడు. అవి లెక్కిద్దాం, ఆ తర్వాత వెళ్దాం. తనకు ఇష్టం లేనట్లు ఋతుపర్ణ మహారాజు బాహుకుడితో కొమ్మలో కొంత భాగం లెక్కించి చెప్పి ప్రీతి చెందు అన్నాడు. అంతటా బాహుకుడు రథం దిగి ఆ చెట్టును నరికాడు. బాహుకుడు పండ్లను లెక్కించి మహారాజు చెప్పిన విధంగా పండ్లు ఉండటాన్ని చూసి ఆశ్చర్యచకితుడై ఋతుపర్ణ మహారాజుతో ఇట్లా అన్నాడు. మహారాజా, ఇది అత్యద్భుతమైంది. మీ విద్యాబలను ప్రత్యక్షంగా చూశాను. మీరు ఏ విద్యతో సంఖ్యను చెప్పగలుగుతున్నారో ఆ విద్యను గురించి వినగోరుతున్నానని బాహుకుడు అన్నాడు. మహారాజు ప్రయాణాన్ని తొందర చేస్తూనే ఆ విద్య పేరు అక్షహృదయమని, తనను సంఖ్యా విశారదునిగా అక్షహృదయజ్ఞునిగా గ్రహించమని చెప్పన్నాడు. ఇక్కడ అక్షహృదయం అన్నప్పుడు అక్షాలకు అభిమాన దేవత యొక్క హృదయాన్ని వశపరుచుకునే మంత్రం అక్షహృదయం. దానితో జోదోలో పాచికలు అనుకూలంగా పడతాయి. సో మనోడు కావాల్సిన విద్య దొరికేసింది. సంఖ్యాకథనం, రాశి పరిమాణాన్ని చూసి వస్తు సంఖ్యను చెప్పగలటం. ఇక అంతటా బాహుకుడు మహారాజుతో, పురుష శ్రేష్ఠుడైనటువంటి ఋతుపర్ణ మహారాజు, అక్షహృదయ విద్యను నాకు అనుగ్రహించు, నా వలన అశ్వహృదయ విద్యను నీవు గ్రహించని పలికాడు. ఋతుపర్ణ మహారాజు కార్యభారం వలను అశ్వహృదయ విద్యను పొందాలనే ఆశ వలను బాహుకుని కోరికను అంగీకరించాడు. బాహుక, నీవు కోరినట్లే అక్షహృదయ విద్యను నీవు గ్రహించు, అశ్వహృదయ విద్యను నాకు ప్రసాదించు అని పలికి ఋతుపర్ణుడు అక్షహృదయ విద్యను బాహుకునికి ఉపదేశించాడు. కర్కోటక విషయాన్ని మాటి మాటికి నోటి నుండి క్రక్కుతూ కలి అక్షహృదయ విద్యను గ్రహించిన నలుని శరీరం నుండి బయటపడ్డాడు. అప్పుడు విశ్వరూపమైన కలి శాపాగ్ని కూడా బయటపడింది. ఆ కలి పెట్టిన బాధ వలనే అంతవరకు నలుడు కర్తవ్యమూఢుడయ్యాడు. విష విముక్తుడైన కలి స్వస్వరూపాన్ని పొందాడు. దాంతో విషయాన్నంతా అర్థం చేసుకున్న నలమహారాజు కోపంతో కలి పురుషుని శపించబోయాడు. అప్పుడు కలి చేతులు జోడించాడు, వణికిపోయాడు, భయపడిపోతే ఇలా అన్నాడు. మహారాజా, కోపాన్ని నిగ్రహించుకోండి, మీకు అపారమైన కీర్తిని కలగజేస్తాను. నీచే విడిచిపెట్టబడినటువంటి ఇంద్రసేనుని యొక్క తల్లి నీపై కోపం కలిగిన నిన్ను శపించలేదు, కానీ ఆమె శాపము చేత నీ శరీరం అందుండి నేను మిక్కిలి బాధ పొందాను. నేను నీ శరీరంలో ఉన్నప్పుడు చాలా దుఃఖాన్ని పొందాను. నాగరాజైన తక్షకుని కాటుచే నిన్ను పొందిన విషం నీలో ఉన్న నన్ను రాత్రి బవల దహించింది. నేను ఇప్పుడు నిన్ను శరణ పొందాను, నా మాట విను. శరణ పొందిన నన్ను నీవు శపించకుండా ఉన్నట్లయితే లోకంలో నిన్ను కీర్తించే మనుషులకు నా వలన ఏ భయమూ ఉండదు అని కలిపురుషుడు పలికిన పెదప నలుడు తన కోపాన్ని మరచుకున్నాడు.
సో అందుకనే కలి అన్నవాడు మనల్ని హింసించకుండా ఉండాలంటే నలకీర్తనం కలినాశనం అన్నారు వ్యాస భగవానుడు. అంటే నలుని తలుచుకుంటే ఆ కలి నిన్నేమీ చేయలేడు. నలకీర్తనం కలినాశనం. ఏ కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్య, ఓకే ఇది పద్యంగా నమ్మలు చూస్తానే. కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. సో ఇలా నలుణ్ణి దమయంతి కథని తలుచుకున్నా ఇక ఈ కలిని కూడా మనల్ని ఏమీ చేయడు అన్నట్టు. ఇక భయపడిన కలి వెంటనే తాండ్ర చెట్టులో ప్రవేశించి అందరికీ ఇక అదృశ్యమైపోయాడు. ఆ తాండ్ర చెట్టు గల ఫలాలను లెక్కించి కలిదోషం తొలగి విగత జ్వరుడైన నలుడు తేజస్వై సమధికోత్సాహంతో రథాన్ని అధిరోహించి బయలుదేరాడు. కలిపురుషుడు తనలో ప్రవేశించడం వలన నాటి నుండి తాండ్ర చెట్టు అపఖ్యాతిని పొందింది. నలుడు రథాన్ని నడుపుతూ ఉంటే గుర్రాలు పక్షులు ఆకాశం ఎగురుతున్నాయి. నలమహారాజు సంతుష్టాంతంగు రంగుడై విదర్భ దేశమే పైన సాగించాడు. నలుడు నిష్క్రమించగానే కలి కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. రాజా, కలి విడవగానే నలుని యొక్క చింత తొలగిపోయింది, రూపం మాత్రం అలాగే ఉండిపోయింది. సో నలునిలో ఉన్నటువంటిది అంతా బయటికి పోయింది, బట్ రూపం మాత్రం బాహుగుడిలాగే ఉంది. మరి ఆ రూపం నార్మల్గా ఎప్పుడైంది ఏంటి రేపు మాట్లాడుకుందాం.